అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. బీసీలకు 42% రిజర్వేషన్ ఏదని బీసీల పోరాటము. పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆరాటము. తెలంగాణలో కాంగ్రెస్ ఏలుబడి మొత్తం కూడా ఆగమాగం ఉందట. తెలంగాణ కాంగ్రెస్ కొండంతా రాగం తీసి గాడిది పాట వాడుతుందట. స్టూడెంట్స్ ముంగట సీఎం చంద్రాల సారు చూపెట్టుకుంటుండట డాబు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఎమ్మెల్యే కావచ్చు అంటుండు బాబు. ఏకగ్రీవం చేస్తే లక్షలు ఇస్తామని లీడర్లు ఇస్తుండట బంపర్ ఆఫర్లు. మరి సర్పంచ్ ఎన్నికల్లో సక్సెస్ అయితేయా లీడర్లు ఇచ్చే ఆ ఆఫర్లు? ఊర్లలో సర్పంచ్ అభ్యర్థులు దాటొద్దట ఎన్నికల సంఘ పోల్ల షరతులు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళంతా ఎంపిక చేసి పెట్టిండ్రట ఆల్రెడీ గుర్తులు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పనితనం ఎట్లున్నదంటే ఊరంతా ఆగమైతుంటే అదేం బట్టనట్టు టూరు పోయినట్టే ఉన్నదట. ఉదికు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిండ్రని అటు బీసీ లీడర్లంతా లావు లడాయి చేస్తుంటే సర్కారు గల్లా పెట్టే ఖాళీ చేసే పని ముంగటేసుకున్నట్టే ఉన్నదట. ఎట్లనంటే ఇగో ఇట్లనట. డిసెంబర్ 8 తారీఖు నాడు 9 తారీఖు నాడు ఐకానిక్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ 2047కు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు అట్లనే బయటి దేశాల పెద్ద కంపెనీల పెబ్బలు మొత్తం తెలంగాణకు రావాలి, షై సర్కారు చేస్తున్న ఏలుబడిని చూడాలి, ఫ్యూచర్ సిటీల పెట్టుబడులు పెట్టాలని మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఇట్లా పట్నంలో పెద్ద కంపెనీల పెబ్బలతోని మీటింగ్ పెట్టిండట. దేశంలోనే బెంగళూరు పట్నము, హైదరాబాదు పట్నంలో పెద్దెత్తున ఏరోస్పేస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రధాని మోడీ సారు కూడా ఓ భారీ మంచి ఇషారా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని డిఫెన్స్ ఏరోస్పేస్ కారిడార్ గా ప్రకటిస్తే మంచుకుంటది. హైదరాబాద్ లో అన్ని సౌలతులు చక్కదనంగా ఉన్నాయి. పెద్ద కంపెనీలు మొత్తం మా షై సర్కారు పెట్టే తెలంగాణ రైజింగ్ కార్యంకు రావాలి, పెద్ద పెట్టుబడులు పెట్టాలని చెప్పుకొచ్చుండు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఓ దిక్కు రాష్ట్రంలో సామాన్య సమస్యలుంటే ఇప్పుడు మీరు కామన్ పబ్లిక్ కష్టాలు పక్కకు పెట్టి తెలంగాణ రైజింగ్ అనుకుంటా పబ్లిక్ కు ఫాయిదా లేని పనులు చేయబడితిరి. ఇట్లా మీటింగులు పెట్టుకుంటా పేరంటాలు చేసుకుంటా షై సర్కారు గల్లా పెట్టిన ఖాళీ చేసుడు తప్పితే ఇగురంతోనే రైతులకు ప్రజలకు పనికొచ్చే పనులు చేసిందైతే ఏం లేదని అనుకుంటున్నారు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కారు కొండంత రాగం తీసి ఏమో పాట పాడింది అన్నట్టు చేసిందని సర్పంచ్ ఎన్నికల ముచ్చట్ల నేను నిన్న ఒక ముచ్చట చెప్తే కదా, కొండంత రాగమే గాడిద రాగం అనుకుంటా ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ సారు ముచ్చట చెప్పుకుంటూ వస్తుండు. గాడిదలు కూడా పాటలు పాడతాయా? ఆ పాట కూడా కాంగ్రెస్ వాళ్ళు వాడినట్టే ఉంటదా? ఇందాం పాండ్రి. అయ్యా కేటీఆర్ సారు మీ కొండంత రాగం మీరు కూడా తీయండి. తెలంగాణలో సామెత ఉంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడినట్టు వెనకటి. గాడిద పాట వెనకట ఎవడో వాడినట్టే గాడిదికి పాటలు కూడా రావు. ఆ పాట కూడా మీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వెనకట విన్నరా? ఎట్లా? అది సరిగాని ఎన్నడు లేంది ఇప్పుడే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావు సారు? ఆ ముచ్చట చెప్పు. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? ఏం పని చేసిండని అడిగితే ఎవరికెరక సారు? అది కూడా మీరే చెప్పుండ్రి. నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చాను. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలకు రిజర్వేషన్లో. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందో నాకే తెలియదు. మీకే తెలియదని మీరు అంటే ఎట్లా సారు? వాళ్ళేదో మీరు అధికారంలోకి వచ్చేందుకు అప్పట్లో మీ నాయన కేసీఆర్ సారు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని, మీ నాయన దళితుడో కాదో ముఖ్యమంత్రి అయితే జనంకు కూడా అర్థం కాలేదు. KG2 PG ఉచిత నిర్బంధ విద్య, రిక్ష దొక్కేటాయన కొడుకు, ఎమ్మెల్యే కొడుకు ఒకటే ఈ స్కూల్లో ఒకటే బెంచీ మీద కూర్చొని చదువుకునే రోజులు తెస్తాడు. తేనందుకు కూడా జనంకు అర్థం కాలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే పాత బస్తీని ఇస్తాంబూల్ చేస్తా అన్న కాడ నుంచి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని మీ బాపు ఏ ఒక్క ఆమెను కూడా చక్కగా అమలు చేయకపోయేవారు వరకల్లా జనం కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిర్రు. ఇప్పుడున్న సీఎం యనుమల రేవంత్ సార్ కూడా మీ నాయన చెప్పినట్టే అన్ని అబద్ధాలు చెప్పి బీసీ రిజర్వేషన్ల ముచ్చట్ల కూడా మీ నాయన చేసినట్టే చేస్తున్నట్టున్నాడు. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలన్నట. ఆ 50%లోనే అన్ని కులాలకు మతాలకు రిజర్వేషన్లు అందేటట్టు ఉండాలన్నట. ఆ లాజిక్ కూడా జనంకు అర్థం కాక ఇప్పుడు పరిశాన అవుతుండ్రు. మీరేం శుద్ధ పూసలు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం సుఖమైన వాళ్ళు కాదు. మీ రాజకీయం లీడర్లు అధికారంలోకి వచ్చేందుకు ఇటువంటి ముచ్చట్లు ఎన్నో చెప్పిండ్రు, చెప్తానే ఉండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ కావాలట.
అగో ఏ నియోజకవర్గానికన్నా ఎమ్మెల్యే కావాలంటే అక్కడి ప్రజలు ఓట్లేయాలి, ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు నటించాలి. కానీ అట్లా చేయకుండా పరీక్షలు రాస్తే ఎమ్మెల్యే అవుడేందే బాలన్న అంటే ఏమో మరి ఏపీ సీఎం చంద్రాల సార్ చెప్పేది కూడా ఈనుండ్రి. అయ్యా నారా చంద్రాల సారు మీ నరకుడు సురువు చేయండి. నేను ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. నేను ఎప్పుడు స్టూడెంట్ గా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని. సెకండ్ ర్యాంక్ నాది. సెకండ్ ర్యాంకు కొట్టినందుకే మీరు ఎమ్మెల్యే అయినా అంటారు. మరి అప్పట్లో అంత మంచి స్టూడెంట్ గా ఉన్న మీరు రాజకీయంలోకి ఎందుకు వచ్చిరో ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. నేను ఆలోచించింది, నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దట్ వాజ్ మై విజన్. ఐఏఎస్ అధికారులను అంటే జిల్లా కలెక్టర్లను కంట్రోల్ చేసేందుకు అప్పట్లోనే విజన్తోని ఉన్నారంటే మీరు మామూలు ముందు చూపు కలిగిన ముఖ్యమంత్రి కాదు సారు, తోపు తురుం దార్కారి ముఖ్యమంత్రి. మీరు ఇట్లా చెప్తుంటే కొందరికి ఎట్లా అర్థమవుతున్నదంటే తమరు కామన్ పబ్లిక్ కష్టాలు వాపేందుకు అధికారంలోకి రాలేదేమో, కేవలం కలెక్టర్లను కట్టడి చేసేందుకు వచ్చిండ్రేమో అనిపిస్తున్నది. అందుకే నా సారు కలెక్టర్లు మీరు చెప్పినట్టే ఇంటుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు 3 మాటల ముఖ్యమంత్రి అయినా కూడా ఏపీలో ఇప్పటికీ ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఉన్నదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పెద్ద ముత్తైదు రాహుల్ గాంధీ సారు తెలంగాణను తెర్లు చేస్తున్న రేవంతాల సార్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం గట్టిగానే గరానికి వచ్చిందట. ఇప్పుడు ఏ ముచ్చట మీద రాహుల్ గాంధీ సార్ను చర్యలు తీసుకోమంటున్నదే బాలన్న అంటే ఆ మేడం మాటలనే ఇనుండ్రి. అమ్మా కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడము ఇక చెప్పుండ్రి. ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ రాహుల్ గాంధీజీ, will the reservation be according to your minister's wish and will? Will the reservation be according to your chief minister's wish and will? Or will the reservation be according to the constitutional guidelines? ఇనరా ఏమంటుందో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రుల కోరికలకు తగ్గట్టు రిజర్వేషన్లు ఉంటాయా, లేకుంటే మన అంబేద్కర్ సార్ కష్టపడి రాసిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తామా, మీరే చెప్పాలని అనుకొచ్చింది. తెలంగాణలో మీ చేయి సర్కారు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు బీసీ బిడ్డలను ఆగం చేస్తుండు. ఎన్నికల ముంగట మీరు కూడా బీసీలకు మాట ఇచ్చిండ్రు. రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్లు ప్రకటిస్తామని అంటిరి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో బీసీలను మోసం చేసి చేయి సర్కారు ఎన్నికలకు పోతుంది కాబట్టి మీరు వెంటనే స్పందించాలని కవిత మేడం వచ్చిందట. అయ్యా రాహుల్ గాంధీ సారు, మరి కల్వకుంట్ల కవిత మేడం అన్నట్టు మీ కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేస్తున్నది వాజివే గాని ఒక పంచాయతీ ఎన్నికలే కాదు సారు, పబ్లిక్కు చాలా కష్టాలే ఉంటాయి. చేయి సర్కారు ఏలువడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది కాబట్టి మీరన్న ముఖ్యమంత్రి సార్ను పిలుచుకొని రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఒక్కటే కాదు గెలిచిన 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు పురాగా అమలు చేస్తామని చెప్పిన బాపతు 420 హామీలు నెరవేర్చి పథకాలు కూడా కొలాయించురని చెప్పుండ్రి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలు వాపే పని పెట్టుకున్నాడట. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు పోయిండట. మరి కొబ్బరి రైతులు వాళ్ళ బాధలు డిప్యూటీ సీఎం సార్కు చెప్పిండ్రా. వాళ్ళు చెప్పకుంటే మనమన్న ఆ రైతులకు ఉన్న కష్టాలు పవనాల సార్కు అర్థమయ్యేటట్టు చెప్పుదాం పండి. అడుగుల మంత్రికం ఉప ముఖ్యమంత్రి పవనాల సారు వస్తుండని అటు సారు సినిమా అభిమానులంతా కూడా ఇట్లా వచ్చినట్టే అనిపిస్తలేదు. ఇట్లా పవనాల సార్ను చూసేందుకు వచ్చిన పబ్లిక్ను చూసుకుంటా సినిమాలో దండాలు పెట్టి యాక్టింగ్ చేసినట్టే అట్లనే కారు మీద నిలబడి ఇట్లా దండాలు పెట్టుకుంటా పోయిండట. అటెనక సిక్కి నష్టపోయిన కొబ్బరి పంటలను మొత్తం కలెదిరిగి చూసిండట. రాజోల్ నియోజకవర్గంలో ఉన్న కేశవదాసు పాలెంకాడున్న శంకరగుప్తం కాలువతోనే కొబ్బరి తోటలు మొత్తం ఖరాబ్ అయినాయని, లక్షల ఎకరాల కొబ్బరి తోటలు మొత్తం చందన అయిపోయినాయని కొబ్బరి రైతులు మొత్తం వాళ్ళ కష్టాలు పవనాల సారు ముంగట చెప్పుకుంటా శాననే బాధపడ్డారట. ఉప ముఖ్యమంత్రి పవనాల సారు కూడా ఆ కాలువ పంక పార్టీ ఏలువడిలా పాడు చేసిర్రు. ఇప్పుడు కూటమి సర్కారు ఏలువడిలా మళ్ళా కొత్తగా మంచిగా చేస్తాము, కొబ్బరి రైతులకు తిప్పలు కాకుండా డ్రైన్ సాపు చేసే జిమ్మెదారి మాదని మాట కూడా ఇచ్చిండట. అయ్యా పవనాల సారు, మాటల్లో చెప్పినట్టు కాకుండా చేతల్లో కూడా బిరాన చూపెడితే బాగుంటుంది. ఎందుకంటే మీ మాటల్లో ఉన్న పనితనం చేతల్లో అంత గండ్లబడతలేదు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ కొడుకు పూలు పనుల దావత అయ్యింది. సీఎం రేవంతాల సారే కాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సినిమేషకాళ్ళందరూ ఆ పేరంటానికి అదిరిపడ్డారట. షేక దావత్ గట్టిగానే చేయబట్టే మల్లు సారు వచ్చిన వాళ్లకు మర్యాదలు మంచిగానే చేసిండు. చూద్దాం పారి.
అగో మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు ఇంటామెను ఎంటబెట్టుకొని మరీ పోయి ఇట్లా మల్లుబట్టి విక్రమార్క సార్ కొడుకు సూర్య పూలు పండ్ల దావత్కు హాజరు అయ్యిండు. ఒక ముఖ్యమంత్రి సారే కాదు, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క, తెలంగాణ జాగృతి పెబ్బ కల్వగుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడము, సినిమేషకాడు చిరంజీవి సారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సారు, ఇట్లా మస్తు మంది లీడర్లు సినిమేషకాళ్ళు అందరూ కూడా బట్టిసారు కొడుకు పెళ్లి సూపుల పేరంటంకు హాజరు పడ్డారు. బట్టిసారు కొడుకు సూర్యసారు కూడా వచ్చిన లీడర్లందరి దగ్గర దేవనార్తి తీసుకున్నాడు. ఇట్లా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు కొడుకు పూలు పండ్ల పేరంటం చేసిండు. కానీ ప్రజా బంధువును, ప్రజలే నా చుట్టాలు పక్కాలు, వాళ్ళే నా దేవుళ్ళని ఈ మల్లు సారే మస్తు మాటలు చెప్పినట్టు గుర్తు. కానీ విక్రమార్క సారు విజయానికి కారణమని చెప్పుకునే బంధువులైన ప్రజలు మాత్రము ఎవ్వరు రానట్టే ఉండ్రు. ఉంటే కళ్ళబడేటోళ్ళు కదా, లేకుంటే ఓట్లప్పుడు ఓట్లు అడిగేందుకు గడప గడప తిరిగి ఓట్లు అడిగినట్టే ఇంటింటికి పోయి పేరు పేరున పిలిచినా కూడా ప్రజలకే పనులు చేసుకునే దినం కాబట్టి పని లేనోళ్ళ లెక్క ఖాళీగా ఉండరు కాబట్టి పూల పండ్లకు వచ్చేందుకు తీర్పాటకం కుదరలేదేమో, అందుకే రాలేకపోయిండ్రేమో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో ఇప్పుడు మళ్ళీ కొత్త పంచాయతీ సురువైందట. ఊర్లలో ఎన్నికలు కాకుండా ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్నుకుంటే లీడర్లు పల్లెల ఆఫర్ల మీద ఆఫర్లు, బంపర్ ఆఫర్లు ఇస్తామని ఆశలు పెడుతురట. చీరల బేరకాళ్ళు, స్టీల్ సామాన్ల బేరకాళ్ళు పెట్టినట్టు చిల్లర ఆఫర్లు పెట్టుడేందే బాలన్న అంటారా? ముచ్చటతో చెప్తా పాండ్రి. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల సందడి సురువైంది కాబట్టి ఇన్ని దినాల కోలే ఊర్ల దిక్కు చూడని లీడర్లు కూడా ఇప్పుడు పల్లెలకు ఆఫర్ల మీద ఆఫర్లు ఆశలు పెడుతుర్రట. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా సర్పంచిని ఎన్నుకోండి, మా పార్టీ నుంచి మీ ఊరికి అచ్చరాల 10 లక్షల నుంచి 15 లక్షలైనా ఇస్తామని అంటుర్రట. పెద్ద ఊరికి ఇట్లా ఉంటే 20 లక్షలైనా ఇచ్చేదందుకు తయారున్నామని ఇప్పుడు మీ పల్లెల మీటింగ్ పెట్టుకొని ఓటర్లంతా మాట్లాడుకుంటారా, లేకుంటే సాటుగా మాట్లాడుకుంటారో, కుల సంఘాలు సపరేట్గా మాట్లాడుకుంటారో, అన్ని కులాలు కూడి మాట్లాడుకోనరని ఎన్నికలు కాకుండా ఏకగ్రీవం చెయ్యిండ్రనే ముచ్చట్నే ఏ ఊళ్ళో చూసినా ఎక్కువ ఇనొస్తున్నదట. అయ్యా పార్టీల నేతలారా, రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఆయుధమే ఓటు హక్కు కాబట్టి నాయకులను ఎన్నుకునే హక్కు ప్రజలకే ఉన్నది కాబట్టి అసొంటి ఓటును వాడుకోకుండానే లీడర్లను నిలబెట్టాలని ఎందుకు మీ లీడర్లు ఇంత ఆశ పెడుతుర్రు? ఊరికి మీరు మంచి చేయాలని అనుకుంటే ఎన్నికలప్పుడే ఊర్లు యాదికొస్తాయా, లేకపోతే యాదికి రావా? ఇట్లా ఎన్నికలప్పుడే కాకుండా ఎప్పటికీ ఇట్లనే ప్రజల కోసం పైకం విడుదల చేస్తే మీ లీడర్లనే ఏకగ్రీవంగా ప్రజలు ఎప్పటికీ ఎన్నుకుంటారు. వెనుకకు పోనేవోరు. అప్పుడు మీదే ఇష్ట రాజ్యము, మీరు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది కదా. అట్లా కూడా ఎందుకో ఆలోచన చేస్తలేరంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో ఉన్న గాంధీ భవన్ ముంగడికొచ్చి బీసీ సంఘాలు ధర్నాకు దిగినాయి. ముచ్చటెరికైనా రక్షక భటులు రంగంలోకి దిగి ఆడ ధర్నాకు కూసుండి వి వాంట్ జస్టిస్ అంటున్న బీసీ సంఘాల లీడర్లను ఆయనతో ఆడికెళ్ళి పోలీస్ స్టేషన్కి ఎసుకపోయిర్రట. వాళ్ళు న్యాయం కావాలని అడిగితే పోలీసులు ఎందుకు పట్టుకపోయినరో. చూసిండ్రా ఇట్లా సపోర్ట్లు కొట్టుకుంటా వి వాంట్ జస్టిస్ అంటుర్రు. అంటే వీళ్లకు అంతగానం అన్యాయం ఏం జరిగింది అంటే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు పెడుతున్నట్టు మొన్న 25 తారీఖు నాడు ఎన్నికల సంఘములు నోటిఫికేషన్ విడుదల చేసి 3 విడతల రాష్ట్రం మొత్తం మీద ఎన్నికలు పెడతామని చెప్పారు కదా. ఎన్నికలు పెట్టంగా ఎవరొద్దంటలేరు కానీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము, బీసీలకే ఎక్కువ సర్పంచ్ పదవులు వచ్చేటట్టు చేస్తామని చెప్తే బీసీలు చాలా మంది ఆశపడ్డారు. బీసీల రాజ్యం వస్తదనుకొని కలలు గన్నము కానీ ఆశపడ్డోళ్ళ నోట్లే పాసుపడ్డట్టు కాంగ్రెస్ సర్కారు చేసింది. బీసీల కళలన్నీ కళ్ళలు చేసింది. మలి సర్కారు తీసుకొచ్చిన జీవోను గంగలగా కలిపింది అని గాంధీ భవన్ కాడ ఇట్లా గట్టిగా లొల్లి చేస్తుంటే ముచ్చటేరికైన రక్షక భటులు వచ్చి ఇట్లా వి వాంట్ జస్టిస్ అని సత్వర న్యాయం కోరుతున్న బీసీ బిడ్డలందరినీ డీసీఎంలో ఎక్కించుకొని సీదా పోలీస్ స్టేషన్ కి ఎసుకపోయిర్రట. బీసీలో వచ్చి మాకు 42% ఇయ్యండ్రని అడిగినరా. అసెంబ్లీ ఎన్నికల ముంగట ఖుద్దు సీఎం రేవంతాల సారు బీసీ డిక్లరేషన్ చేసినాక సర్పంచ్ ఎన్నికలకు పోతాము, గెలిచిన వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిండు. గెలిచి 2 ఏళ్లు దగ్గర పడ్డాక ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇయ్యకుండా ఎన్నికలకు పోబడింది. అసలు కాంగ్రెస్ సర్కారు మాట మీద ఉండదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడి చేయి గుర్తు మీద గెలిచిన నవీన్ యాదవ్ సార్ ఉన్నాడు కదా, అవి ఆయన ఎమ్మెల్యేగా ఇమానం తిని ప్రమాణం చేసిండు. మరి మాగంటి గోపీనాథ్ సార్ లెక్క కాకుండా నేను మంచిగా పాలన అందిస్తా అని చెప్పిండా. అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. అయ్యా నవీన్ యాదవ్ సారు ఇమానాల ప్రమాణాలు సురువు చేయండి. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
మనస వాచా కర్మన సత్య ప్రమాణంగా మంచిగానే చేస్తుండ్రు విమానము. మరి అసెంబ్లీలో అందరు లీడర్ల లెక్కనే కీరకాయర బొరుతారా? సభలో కూడా ఎట్లా ఉంటారో ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ నియమాలు మర్యాదలు కాపాడతా అని దేవుని సాక్షిగా విమానం తిన్నారు కాబట్టి మీరు సభా నియమాలకు కట్టుబడి అందరు ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలవాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇక ఎమ్మెల్యే అయ్యిండ్రు కాబట్టి మొన్న ఉప ఎన్నికల్లో గల్లీలన్నీ తిరిగి గరీబుల గోసలు అరుచుకుండ్రు కాబట్టి ఇప్పుడు అవన్నీ తిరిగే పని పెట్టుకోండి. ఎన్నికల ప్రచారంలో తిరిగినట్టే ఇప్పుడు వాడకట్టుల పొంట తిరిగి బస్తీల ప్రజల బాధలు వాపుండ్రి. ఎందుకంటే మాగంటి సారే మంచి చేయలేదని గులాబీ పార్టీ తరఫున నిలబెట్టిన మాగంటి సునీత మేడంను కూడా కాదని సెంటిమెంట్ను కూడా పక్కకు పెట్టి ప్రజలు మీ చెయ్యికి పగ్గాల పై చెప్పిండ్రు కాబట్టి తమరన్న జూబ్లీ హిల్స్ ప్రజల తలరాత మార్చుండ్రి. మీరు ఎమ్మెల్యే అయినందుకు మా తరపున కూడా శుభాకాంక్షలు సారు అంటుండ్రు మన బాలన ముచ్చట్లు యాది మరవకుండా యాది పెట్టుకొని చూస్తున్నోళ్ళు. ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లు అయితే ఇచ్చింది. మరి సర్పంచ్ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఏమేం గుర్తులు ఇస్తుంది ఏం కథ అంటే మొత్తం 30 గుర్తులు ఇస్తున్నదట. అవి ఏంటి ఎట్లుంటాయి అనేది మొత్తం కూడా ఒక్కొక్క గుర్తును చూపెట్టుకుంటా ముచ్చట మొత్తం వివరించుకుంటూ వస్తా పాని. ఉంగరం గుర్తు, కత్తెర గుర్తు, బ్యాటు గుర్తు, ఫుట్బాల్ గుర్తు, ఆడుళ్ల పర్సు గుర్తు, టీవీ రిమోట్ గుర్తు, టూత్ పేస్ట్ గుర్తు, స్పానర్ గుర్తు, శతడబ్బ గుర్తు, నల్లబోడు గుర్తు, బెండకాయ గుర్తు, కొబ్బరి తోట గుర్తు, వజ్రం గుర్తు, బకెట్ గుర్తు, డోరు ఐండిల్ గుర్తు, షాయి జల్లెడ గుర్తు, చేతుల పట్టుకునే కట్టె గుర్తు, పండుకునే మంచం గుర్తు, రాసుకునే పలక గుర్తు, టేబుల్ గుర్తు, బ్యాటరీ లైట్ గుర్తు, బురుసు గుర్తు, బ్యాట్మ్యాన్ గుర్తు, మనిషి గుర్తు, పరదతోని ఉన్న పడవ గుర్తు, బిస్కెట్ గుర్తు, వేణువు గుర్తు, షైన్ గుర్తు, చెప్పుల గుర్తు, ఊపిరి బొగ్గ గుర్తు, ఇట్లా 30 గుర్తులు ఎన్నికల సంఘం ఇవ్వబోతున్నదట. ఇక నామినేషన్లు చేసిన అభ్యర్థులకు ఎలక్షన్ కమిషనర్లు ఏ గుర్తు ఇస్తే ఆ గుర్తునే క్యాండిడేట్ తీసుకొని ప్రచారం చేసుకొని ఎన్నికల ఓట్లు వేయించుకోవాలట. కానీ ఎన్నికల సంఘం దగ్గర గుర్తులు భలే గమ్మతుంటాయి కదా. వీటిని ఎవరు ఇట్లనే పెట్టాలని చెప్పిర్రో ఎలక్షన్ కమిషనర్లు లీడర్లు ఎన్నికల నిలబడ్డప్పుడు ఈ గుర్తులను ఎందుకు ఇస్తుండ్రో తెలియదు. కానీ ఎన్నికల పోటీలో నిలబడ్డ క్యాండిడేట్ల కంటే కొన్ని గుర్తులు అవే ఎక్కువ పాపులర్ అయ్యి ప్రచారం కూడా జోరుగా జరుగుతుంటది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నకిలీ మందు మార్కెట్లకు వచ్చినట్టు ఓ నకిలీ పోలీసుడు తయారయ్యి కొందరు నిజమైన పోలీసులను చూసి డూప్లికేట్ పోలీసులా నిజమైన పోలీసులా అని అనుమానం వచ్చేటట్టు చేసిండట. అగో డూప్లికేట్ పోలీసు ఏందే బాలన్న అంటే నకిలీ పోలీసును అసలైన పోలీసులు పట్టుకోరు చూపెడదామని తెచ్చిన. మీరు కూడా చూడుండ్రి పైలంగుండూరి. కర్రె టీషర్టు తెల్ల పాయింట్ వేసుకొని కంతిని ముఖం పెట్టుకుంటే కాకీలు పట్టుకపోతున్న ఈ మోతేవారిని చూసిర్రు కదా. ఈ సారు వారే పోలీసు అవతారం ఎత్తి కత్తి లేకుండానే కొందరు దందాలు చేసుకునేటోళ్ళ నెత్తిని నున్నగా కొట్టే పని పెట్టుకున్నాడట. మరి పోలీసులు అంటేనే లంచాలు తీసుకుంటారు. యూనిఫామ్ చేసుకుంటే ఎవరైనా అడగంగానే పైకం ఇస్తారని పసిగట్టిండో, ఎవరైనా కొందరు లంచగొండి పోలీసులు పైకం తీసుకుంటే చూసిండో, లేకుంటే కొందరు లంచగొండి పోలీసుల జీవితాలే చదివిండో ఏమో గాని మొత్తానికి పోలీసు నౌకర్ని అడ్డం పెట్టుకుని తమిళనాడు రాష్ట్రంలోకించి 2 బాడీ గార్డులను తెచ్చుకొని హైదరాబాద్ పట్టణంలో పోలీసు అవతారం ఎత్తి వసూలు చేసుడు సురు చేసిండట. నిజమైన పోలీసులు కూడా ఇంత నియతగా పైకం తీసుకోరు. అసోటిది ఈ పోలీసు ఎవరో ఇట్లా తీసుకోబట్టే అని అనుమానం వచ్చి ఓ బాధితుడు పోయి ఫిలిం నగర్ లో ఉన్న అసలైన పోలీసులకు ఫిర్యాదు అయితే హైదరాబాద్ చంపాపేటలో ఉండే ఈ డూప్లికేట్ పోలీసు శశికాంత్ను పట్టుకొని సర్కారు వారి లాంఛనాలతోని చక్కగా జైలుకు సాగదోలిర్రట. మరి ఈయనది ఖుద్దు చంపాపేటనేనా అంటే కాదు, అసలు ఊరు పాత కర్నూలు జిల్లాలో ఉన్న నందికొట్కూరట. భాగ్యనగరానికి బతుకొచ్చి భాగవతం చాలు చేసిండట. అరే లంచగొండి పోలీసులతోని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జనంకు సావు మరణం ఉన్నదంటే ఇప్పుడు డూప్లికేట్ పోలీసులు కూడా ఇట్లా తయారైతే ఎట్లా? మరి ఎన్ని దినాలకోలే పోలీసుగా శలామణి అవుతుంటే అసలు పోలీసులు ఎందుకు పట్టుకోలేదో? పోలీసు ఈయన కూడా ఓ పోలీసు అనుకుండ్రో ఏమో, దొరికిన అయ్యం అయింది గాని లేకపోతే ఇంకా ఏని దోడు పనులు చేసునో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెదనాయన అనుకుంటావో ఆర్టీసీ డ్రైవర్ మీదకి కొట్ట పోయిర్రట ఓ 2 కవలలు. ఎమ్మెల్యే పెదనాయన అయితే ఆయన కొడుకులమని చెప్పుకొని డ్యూటీలు ఉన్న ఆర్టీసీ డ్రైవరు కండక్టర్ల మీదకి కొట్ట పోవుడేందే బాలన్న అంటే వీడియో మనదాకా వచ్చింది. చూసినాక ఏమంటారో మీరు కూడా నుండ్రి. అదో చూసినరా బస్సు డ్రైవర్ పక్కకు ఉన్న బానాడు మీద కూర్చొని డ్రైవర్ సాబుని ఎట్లా బానాయిస్తుండో. అరే మరి మమ్మల్ని వీడియో చూద్దామని కొట్టమల్ల అది అరే ఆపురా మళ్ళీ
మన్యాపురా ఆపమని వాటి కొడుతారా విడువాన్ని పిచ్చాడు వాడు సరే చెప్పు ఏమన్నా ఏద్దామా ఏమైంది పో చెప్పరు ఆనే ఉంటే పో నాలుకే తిరగకుండా తాగి నకరాలు చేస్తున్న ఈ సోయి తప్పినోడు నోట్ల ఏలు పెడితే అందేదాకా మంచిగా కడుపు నిండా మద్యం తాగి ఇట్లా ఆర్టీసీ కండక్టరు డ్రైవర్ తోని కయ్యం పెట్టుకుంటుర్రట. ఎమ్మెల్యే పెదనాయన అయితే మద్యం తాగి బస్ ఎక్కి ఆర్టీసీ డ్రైవర్లను కండక్టర్లను బనాయించమని చెప్పిండ. ఎట్లా ఇక డ్రైవరు కండక్టర్ పోయి నర్సంపేట పోలీసులకు ఫిర్యాదా ఇర్రట. పోలీసు సార్ చెప్తుండు ఎనుండ్రి. వ్యక్తులు నర్సంపేట టికెట్ తీసుకుని నర్సంపేట బస్ స్టాండ్ దాటిన తర్వాత కూడా దిగకపోవడంతో దిగుమని చెప్పి అడగడంతో వెంకటయ్య నువ్వెవరో చెప్పేది మేము దిగితే మాకు తెలుసు అని చెప్పేసి అతనితో వాకితో దిగి అతన్ని దాడి చేసిన సంఘటనలో వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. తాగిన నోరు ఏమో చేసింది అన్నట్టు ఎమ్మెల్యే పేరును వాడుకొని అమడాల పిల్లలు ఇట్లా కయ్యం పెట్టుకుంటే అరెస్టు చేసి రిమాండ్కు పంపిర్రట. మరి పెదనాయన్నే అన్నారు కాబట్టి నర్సంపేట ఎమ్మెల్యే సారు అటాంకలా పోయిండా అంటే అసలు ఓలేదట పల్కరియా కూడా పల్కరియలేదట. రిమాండ్ అయ్యిండ్రు కాబట్టి జైలుకు పోయి ములాఖాతు కూడా అవుతాడా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇక ముచ్చలు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.